నేటి ఎన్సీసీ కేడెట్సే రేపటి సోల్జర్స్ అనే నినాదంతో ఈరోజు సుమారు 800 మంది ఎన్సీసీ కేడెట్స్కి ఇక్కడ ట్రైనింగ్ జరగబోతుంది. అంటే వాళ్ళలో ఉన్న డిసిప్లిన్ని, వాళ్ళకి దేశభక్తి పెంచే కార్యక్రమాలు, ఇలాంటి ట్రైనింగ్స్ చాలా జరుగుతున్నాయి. ఇక్కడ ట్రైనింగ్లో ప్రాసెస్గా మనకి ఇక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, ఎలాంటి సెగ్మెంట్స్ యాడ్ అవుతున్నాయి అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మనం ప్రస్తుతం మాసప్ ట్యాంక్లో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉన్నాము. అయితే ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. హలో సార్. నమస్తే అమ్మ. సార్ నామ్ క్యా హై సార్ ఆప్కా? సుబేదార్ షేక్ మౌలాలి. నేను ఇక్కడ క్యాంప్ అడ్జుటెంట్ డ్యూటీ చేస్తున్నాను. మేము సుమారు 800 పిల్లలతో కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ నడుపుతున్నాము. దీంట్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పిల్లలు ఉన్నారు. అలాగంటే సీనియర్ డివిజన్ అంటాము, సీనియర్ డివిజన్ ఆఫీసర్ ఆర్ సీనియర్ వింగ్ ఆఫీసర్ ఇలా క్యాండిడేట్స్ ఉంటారు. జూనియర్ వింగ్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు, సీనియర్ వింగ్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ మేము ఇక్కడ ట్రైనింగు డ్రిల్, ఫైరింగ్, మ్యాప్ రీడింగ్, మిలిటరీ బేసిక్ ట్రైనింగ్, కమ్యూనికేషన్ స్కిల్ అండ్ ఎన్విరాన్మెంట్ అవేర్నెస్, హెల్త్ అండ్ హైజీనిక్ అవేర్నెస్, కల్చరల్ ప్రోగ్రామ్స్, రిపబ్లిక్ డే కోసం డ్రిల్ ప్రాక్టీస్ వగైరా మేము ఇక్కడ నేర్పుతుంటాము. ఇప్పుడు క్లాస్ నడుస్తుంది. దాంట్లో ఫైరింగ్ ఎలా చేయాలా, ఫైరింగ్కి ఎలా ఎయిమ్ తీసుకోవాలనేది నేర్పుతున్నారు. ఇదే మేము ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ చేయడానికి పోయినప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మేము క్లాస్లో నేర్పున్నది అది మేము ఫైరింగ్ రేంజ్లో గ్రౌండ్ చేస్తాము. అలాగనే పిల్లలకు మేము పూర్తిగా డిసిప్లిన్, ఆర్మీ డిసిప్లిన్ ఎలా ఉండాలనేది చూపిస్తాము, ఇక్కడ నేర్పిస్తాము. ఇప్పుడు మేము కొన్ని ఈవెంట్స్ ఆల్రెడీ చేశాము. ఎలాగంటే ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చి ఫైరింగ్ ఎట్లా ఆర్పాలనేది డెమో చేయించారు. ప్లస్ ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తున్నాము, ఆల్రెడీ మీరు చూశారు కింద. ప్లస్ రేపు 2వ తారీఖు గాంధీ జయంతి సందర్భంగా మేము స్వచ్ఛ ఉత్సవ్ చేస్తున్నాము. 600 పిల్లలతో ర్యాలీ తీస్తున్నాము. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది సార్? ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరంలో గాంధీ స్టాచ్యూ ఉంది. బ్యాటరీ లైన్ అంటారు, అక్కడ బ్యాటరీ లైన్ కాడ ఒక స్టాచ్యూ ఉంది. మేము వెళ్ళి చూసి వచ్చాము. రేపు పిల్లలతో ర్యాలీ తీస్తాము. అక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ ర్యాలీ? మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుందమ్మా. 1 hour అక్కడ ప్రోగ్రాము స్వచ్ఛత చేసి, అక్కడ స్వచ్ఛ ఉత్సవ్ ప్రోగ్రామ్ చేసి గాంధీ స్టాచ్యూకు మేము దండ వేసి వస్తాము. అలాగే ఇంకా ఈవెంట్ మేము చాలా ఇక్కడ చేశాము. ఎలా అంటే సైబర్ క్రైమ్ లెక్చర్ మేము హాల్లో లాస్ట్ ఎస్టర్డే చేశాము. ప్లస్ గ్యాస్ లెక్చర్ కూడా జరిగింది. గ్యాస్ సిలిండర్ ఎట్లా ఇచ్చేయాలన్నది కూడా వాళ్ళు నేర్పారు. ప్లస్ నిన్న మన డిఎస్పీ సాబ్ పి వెంకన్న గారు వచ్చి వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఫైర్ సేఫ్టీ గురించి క్లాస్ ఇచ్చారు. దాదాపు వాళ్ళు 6 మంది వచ్చి 2 గంటల సేపు వీళ్ళకి పిల్లలకి ఆడిటోరియంలో క్లాస్ ఎట్లా కండక్ట్ చేసి నేర్పించారు, ఏమేమి చేయాలనేది. మేము ఈరోజు ఇక్కడ ఎక్విప్మెంట్ ద్వారా పిల్లలకు కమ్యూనికేషన్ కల్చర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అది మీకు కూడా చూపిస్తాము. ఇప్పుడు మీకు క్లాస్లో ఫైర్ ప్రాక్టీస్ అది కూడా చూపిస్తాము. ఓకే సార్, మీరు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు డివిజన్ అండ్ వింగ్ అన్నారు. అంటే ఏంటి సార్, దానికి డిఫరెన్స్ ఏంటి? డివిజన్, సీనియర్ డివిజన్ అంటే సీనియర్ బాయ్స్, సీనియర్ వింగ్ అంటే సీనియర్ గర్ల్స్, జూనియర్ డివిజన్ అని ఒకటి ఉంది, దాంట్లో వీళ్ళకంటే జూనియర్స్ ఉంటారు. ఆర్ ఎస్డబ్ల్యూ అంటే జూనియర్ వింగ్స్ అంటే గర్ల్స్, చిన్న. ట్రైనింగ్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఇది 27 సెప్టెంబర్ 2025 స్టార్ట్ అయింది. ఇది 10 days ప్రోగ్రామ్. 6th October వరకు కంప్లీట్ అవుతుంది. ఎవరు వస్తారు? చీఫ్ గెస్ట్ ఎవరైనా వస్తారా సార్? చీఫ్ గెస్ట్ వచ్చిపోయారమ్మా, మా గ్రూప్ కమాండర్ వచ్చారు. 2 రోజుల ముందు గ్రూప్ కమాండర్ విజిట్ అయిపోయింది. విజిట్ చేసి అయిపోయారు వాళ్ళు. హాస్టల్ మేము అంతా ఇవి పిల్లలకి హాస్టల్ వసతి కూడా కల్పించాము. మొత్తం అరేంజ్మెంట్, ఫుడ్ అరేంజ్మెంట్ మొత్తం మేమే చేస్తాము. అకామిడేషన్ అండ్ ఫుడ్ ఇక్కడే ఉంటుంది. అకామిడేషన్, ఫుడ్ మొత్తం ఇక్కడనే 10 days ఉంటారు పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూడాలంటే చూసి వెళ్ళిపోతుంటారు. ఈ దసరా సందర్భంగా కొంతమంది పిల్లలకు మేము బయటికి కూడా అవుట్ పాస్ పంపాము, పండగ ఉంది కాబట్టి. మ్యాక్సిమం పిల్లలకి ఇక్కడనే ట్రైనింగ్, ఇక్కడనే హాస్టల్ అంతా అరేంజ్మెంట్ చేసాము. ప్లస్ ఇక్కడనే మేము ట్రైనింగ్ చేస్తాము, డిసిప్లిన్ కూడా నేర్పుతాము, డ్యూటీ కూడా నేర్పుతాము, ఎట్లా డ్యూటీ చేయాలా అనేది యాజ్ ఏ మిలిటరీ ట్రైనింగ్. దానిలాగా మేము మొత్తం వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము ఈ 10 days. ఓకే, మిలిటరీ ట్రైనింగ్ అంటే చాలా హార్డ్గా ఉంటుందని మేము విన్నాం సార్. చాలా హార్డెస్ట్గా కూడా ఉంటుంది. అండ్ మేము అన్ని సెగ్మెంట్స్ చూస్తున్నప్పుడు కూడా మేము చూసాము, వాళ్ళు ఎర్రటి ఎండలో వాళ్ళు నుంచొని ఒక రైఫిల్ ట్రైనింగ్ అవన్నీ జరుగుతున్నాయి. అంత హార్డ్గా ఉంటుందా సార్? వాళ్ళని అంత హార్డ్గా ట్రైన్ చేస్తారా? ఈ ఎన్సీసీ క్యాంప్ నడిపేదే అందుకమ్మా, వీళ్ళకి అంత హార్డ్గా ట్రైనింగ్ చేసి వాళ్ళకంతా ఫిజికల్ ఫిట్ చేసి మెంటల్లీ స్ట్రాంగ్ చేయడానికి మేము 10 days ట్రైనింగ్ ఇస్తున్నాము. దీంట్లో మేము ఒక ఆర్మీ కాదు,
త్రివిధ దళాలు ఉన్నవి. త్రివిధ దళాల నుంచి ఇన్స్ట్రక్టర్లు కూడా వచ్చారు, పిఐ స్టాఫ్ వచ్చారు, ప్లస్ ఎన్ఓస్, సిటిఓస్ మేమ్స్ కూడా వచ్చారు. వీళ్ళందరూ జీసీఐ అంటారు, గర్ల్స్కి లుక్ ఆఫ్టర్ చేయడానికి అక్కడ గర్ల్స్ ట్రైనర్స్ అయి ఉంటారు. వాళ్ళందరూ కూడా పిలిపించాము. అన్ని త్రివిధ దళాల స్టాఫ్ని పిలిపించి వాళ్ళని ఇక్కడ పెట్టి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. కాబట్టి వీళ్ళు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు. వీళ్ళకి ట్రైనింగ్ కూడా అలాగే మేము అరేంజ్ చేస్తూ ఉంటాం. అదే సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 800 మంది ఉన్నారని చెప్తున్నారు ఎన్సీసీ కేడెట్స్. మరి ఎంతమంది ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు? ఇప్పుడు మేము పిఐ స్టాఫ్ అంటే మేము ఆర్మీ వాళ్ళం 10 మంది ఉన్నాము. 10 మంది మేము ఇన్స్ట్రక్టర్లు ఉన్నాము. ప్లస్ వీళ్ళకి జీసీఐలు ఉన్నారు 6 మంది, ఏఎన్ఓలు ఉన్నారు 6 మంది, ప్లస్ నేవీ వాళ్ళు ఉన్నారు 3, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 3 ఇన్స్ట్రక్టర్లు అందరూ ఉన్నారమ్మా. దాదాపు 20-25 మెంబర్స్ ఇన్స్ట్రక్టర్లు ఉన్నాం. మేము ఇక్కడే ఉంటాం. మేము కూడా ఎక్కడికి పోము, ఇక్కడే ఉండి వీళ్ళతోటే ఉండి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు వరకు జరిగిన ట్రైనింగ్ అంతట్లో ఎలా జరిగింది సార్? ఏమన్నా స్పెషల్ సెగ్మెంట్ ఏమైనా యాడ్ చేశారా? ఎవ్రీ ఇయర్ ఎలా జరుగుతూ ఉంటుందా? ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్లో ఒక క్యాంప్ కంపల్సరీ నడుపుతూ ఉంటాము. మేము ఈఎంఈ యూనిట్ ఎన్సీసీ సికింద్రాబాద్ గ్రూప్ నుండి ఉన్నాము. అందుకే యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ అని చెప్పాము మేము, ట్రైనింగ్ క్యాంప్ అని. యాన్యువల్ అంటే ప్రతి సంవత్సరం ఈ క్యాంప్ నడుస్తూనే ఉంటుంది. ఇలాగనే ప్రతి సంవత్సరం పిల్లలందరూ గ్యాదర్ చేసి 600, 700, 800 పిల్లలను గ్యాదర్ చేసి ఒక గవర్నమెంట్ కాలేజ్ కానీ కాలేజీలు అవైలబుల్ లేకుంటే క్యాంప్ వేసి టెంట్లు వేసి మేము ట్రైనింగ్ ఇస్తాము. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ క్యాంప్ చేస్తామమ్మా. సూపర్ సార్. అంటే మెయిన్ మోటో ఏంటి సార్ ఇలా ట్రైనింగ్ ప్రాసెస్ అంతా? మెయిన్ మోటో ఏంటి? మెయిన్ మోటో డిసిప్లిన్ అండ్ డిఫెన్స్ గురించి వీళ్ళకు ట్రైనింగ్ ఏముంటుంది, ఆర్మీలో ఏముంటుంది, నేవీలో ఎట్లా ట్రైనింగ్, ఎయిర్ ఫోర్స్లో ఎట్లా ఉంటుంది, ఈ ట్రైనింగ్ నేర్పుతాము. ప్లస్ ఆర్మీ అంటే ఏంటి, డిసిప్లిన్ అంటే ఏంటి, మొరలైజ్ ఎలా చేయాలి, వీళ్ళకు ఎంకరేజ్ ఎలా చేయాలి, స్పోర్ట్స్ మ్యాన్గా ఎలా తయారు చేయాలి, వీళ్ళకి ఆటలు కూడా నేర్పుతాం. అమ్మ ఆటలు కాంపిటీషన్ కూడా పెడతాం. ఇవాళ ఉదయమే కాంపిటీషన్ పెట్టాము, గేమ్ పెట్టాము. టగ్ ఆఫ్ వార్ గేమ్ జూనియర్ డివిజన్ ప్లస్ సీనియర్ డివిజన్, సీనియర్ వింగ్, జూనియర్ వింగ్ కలిసి పార్టిసిపేట్ చేసి ఉదయం గేమ్ అయిపోయింది. అలాగనే రేపు ఇంకోటి హెల్త్ అండ్ హైజీనిక్ లెక్చర్ వాళ్ళకు కూడా కండక్ట్ చేశాము. రేపు గాంధీ జయంతి ప్రోగ్రామ్ కూడా మేము ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాము. ర్యాలీ మేము ఇక్కడ నుంచి మేము ఇంతకుముందు చెప్పినట్లు గాంధీ స్టాచ్యూ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంది. 1.5 కిలోమీటర్ మేము క్యాండిడేట్ తీసుకొని వెళ్ళి ఇక్కడ 8 o'clockకి స్టార్ట్ అవుతుంది. 10 o'clock వరకు ఆ ప్రోగ్రామ్ చేసి స్వచ్ఛ ఉత్సవ్కు కంప్లీట్ చేసి రేపు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేస్తాము. ఎన్సీసీ కేడెట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం. హలో, హాయ్. ఓకే, జై హింద్. జై హింద్ మ్యామ్. ఓకే, మీరు ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు? మ్యామ్ మేము ఇప్పటికీ ఇది మా 3rd year మ్యామ్. సో 3rd yearలో ఇది మా 2nd క్యాంప్. ఏదైతే సిఏటిసి కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ ఈ ఇయర్ మేము September 27th నుంచి October 6th వరకు జరుగుతుంది. ఎలా ఉంది మీకు ట్రైనింగ్? బాగా హార్డ్గా ఇస్తాము, మేము చాలా ట్రైన్ చేస్తున్నాం అంటున్నారు. మీరు దాని అంతటిని కూడా మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వడానికే ఇవన్నీ మేము చేస్తున్నాం అంటున్నారు కదా. మీకు మరీ అంత హార్డ్గా అనిపిస్తుందా, లేకపోతే ఎలా మీరు ట్రీట్ చేస్తున్నారు? లేదు మ్యామ్, మేము చాలా ఏమంటారు డిసిప్లైన్డ్ మేనర్లో నేర్చుకుంటే ఏదైనా బాగానే ఉంటుంది మ్యామ్. ఇప్పుడు డిసిప్లిన్గా ఆలోచిస్తే మనం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు డూ సంథింగ్, వీ హ్యావ్ టు అచీవ్ సంథింగ్, వీ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్. సో ఆ వేలో దేర్ ఈజ్ నో సాక్రిఫైస్ హియర్. బట్ ఏంటంటే కొంచెం టైం మనం మా కాలేజ్ లైఫ్స్లో పెట్టే దాంట్లో ప్లస్ మేము పర్సనల్గా ఏదైతే గేమ్స్ అవన్నీ ఉంటామో దాంట్లో వదిలేస్తే ఇక్కడ పెట్టే టైంలో వీ కెన్ లెర్న్ మోర్. డిసిప్లిన్ మేనర్లో కావచ్చు, లేదా మా కో క్యాడెట్స్తో యూనిటీ కావచ్చు, వాళ్ళతో ఇంటరాక్షన్ కావచ్చు, ఇంకా అదర్ కాలేజెస్ వాళ్ళతో ఇంటరాక్షన్. నెక్స్ట్ డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి, అక్కడ స్టాఫ్స్, ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళందరి దగ్గర ట్రైన్ అవ్వడం మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఈ యొక్క ట్రైనింగ్ అంతటిలో మీరు ఇంతవరకు జరిగిన ట్రైనింగ్లో ఏం నేర్చుకున్నారు? టైమింగ్ సెన్స్ అండ్ టాటా డిసిప్లిన్ అండ్ టీమ్ లీడింగ్ సెన్స్. మనం ఒకరితో వర్క్ అవన్నీ అసైన్ చేయటం అంటే టీమ్ లీడింగ్ అవన్నీ నేర్పించడం నేర్చుకున్నాను బాగా. ఓకే, మీరు ఏం సాక్రిఫైస్ చేశారు? లైక్ ఒక సక్సెస్ రావాలి, లేకపోతే ఒక డిసిప్లిన్గా ఉండాలి అంటే ఎంతో కొంత ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలి. మీరు ఏం సాక్రిఫైస్ చేశారు? స్లీప్ అవన్నీ టోటల్ మనకి టైమింగ్ ఫస్ట్ ఆల్ ఎర్లీ మార్నింగ్ లేవటాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ మార్నింగ్ లేపి మనకి పీటీ అవన్నీ ఎక్సర్సైజ్ అవుతాయి. 5 o'clock మార్నింగ్ మన అందరికీ లేపి టోటల్ మనకి పీటీ పీరియడ్ అవన్నీ అవుతాయి. సో ఫిజికల్గా అన్నీ ఫిట్ చేస్తారు. సో మనకి ఇక్కడ అవన్నీ మార్నింగే మనకి సాక్రిఫైస్. ఓకే, ఎప్పటి వరకు ఉంటుంది? మార్నింగ్ 5 o'clock లేస్తారు, నైట్ ఏ టైంకి పడుకుంటారు? నైట్ 7 కల్లా డిన్నర్ అయిపోతుంది. 7 నుంచి స్టార్ట్ అయ్యి 8 కల్లా డిన్నర్ అయిపోతుంది. 9 కల్లా పడుకుని పోతాం. ఓకే, నైట్ టైం ఏమన్నా షెడ్యూల్ ఉంటుందా ట్రైనింగ్కి?
ట్రైనింగ్కి షెడ్యూల్ ఏమి ఉండదు. నైట్ టైం మనకు కొందరికి డ్యూటీస్ అసైన్ చేస్తాము, సండే డ్యూటీస్ లెక్క. సో వాళ్ళకి కూడా నేర్చుకోవాలి ఒక డ్యూటీస్ ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఒకవేళ వస్తే ఏంటి అని చెప్పేసి. వెన్ కంపేర్ టు అంటే డివిజన్ వింగ్ అని చెప్తున్నారు కదా, వింగ్ అనేసరికి లైక్ ఓన్లీ లేడీస్ ఎన్సీసీ కెడెట్స్ ఉంటారు గర్ల్స్కి. సో గర్ల్స్ అనేసరికి బాడీ చేంజెస్ వస్తూ ఉంటాయి, నీడ్ మోర్ స్ట్రెంగ్త్. మీరు ఎలా దాన్ని ఫేస్ చేసిన దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఎట్లా అంటే మ్యామ్ ఎన్సీసీ మోటోనే యూనిటీ అండ్ డిసిప్లిన్. యూనిటీ అనే వర్డే చెప్తుంది అక్కడ. ఎస్డబ్ల్యూ వేరైనా మొత్తం ఒకటే. సో మనం ఎస్డీస్ ఎలా వర్క్ చేస్తారో, వర్కౌట్ చేస్తారో, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ట్రైనింగ్ తీసుకుంటారో, ఎస్డబ్ల్యూస్ కూడా అంతే తీసుకోవాలి. అంతే స్ట్రెంత్ పెడతాం, అంతే ట్రైనింగ్ తీసుకుంటాం, అంతే డిసిప్లిన్గా ఉంటాం. సూపర్. ఇక్కడ చూసుకున్నట్లయితే అకామిడేషన్ అండ్ ఫుడ్ అన్నీ కూడా మీరే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎలాంటి మీల్స్ ఉంటాయి? లైక్ ఎలాంటి వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రెంత్ ఎక్కువగా కావాల్సి వస్తుంది, ప్రోటీన్ ఇంక్లూడింగ్ ఎక్కువ ఉండాలి, ఎలాంటి మీల్స్ ఇస్తున్నారు? అంటే యాక్చువల్లీ వీళ్ళకి క్రెడిట్స్ అందరికీ యాజ్ పర్ ద నామ్స్ వీళ్ళకి రెగ్యులర్గా ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ బాగా ఇస్తాము. దానిలో పాటుగా వాళ్ళకి డైలీ ఎగ్ కానీ లేదంటే ఏదైనా చికెన్ కానీ, అంటే వాళ్ళ డైట్లో కంపల్సరీ ప్రోటీన్ ఇంక్లూడ్ అయ్యేటట్టు. ఎందుకంటే వాళ్ళకి స్ట్రెంత్ అనగానే మనము షుగర్స్ అనేవి తక్కువ చేసి ప్రోటీన్ డైట్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి కూడా నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ని బేస్ చేసుకొని ఎవ్రీడే వాళ్ళకి క్వాలిటీ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం. ఓకే. కింద చూసుకుంటే సార్ మనకి కొన్ని కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. లైక్ ఫ్లాగ్ ఏరియా అని ఒక ఏరియాని అంతటిని కూడా ప్లీజ్ డోంట్ కమ్ మ్యామ్ అని కూడా వాళ్ళు అడుగుతున్నారు. లైక్ వాళ్ళ కాంపిటీషన్కి ప్రాక్టీస్ అవుతున్నారు. సో ఏం కాంపిటీషన్ సార్, ఎలాంటి కాంపిటీషన్స్ ఉంటాయి? ఆర్ట్స్ కాంపిటీషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ అని చెప్పాం కదా మనం, దానికి ఆర్ట్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. దాంట్లో విన్ అయితే వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది కదా మేడం, మెడల్స్ కప్స్ ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ వస్తే ఎవరు వస్తే వాళ్ళకి ఫస్ట్ మెడల్ వస్తుంది, ఫస్ట్ కంపెనీ వస్తే వాళ్ళకి ఒక కప్ వస్తుంది కంపెనీకి, అందుకని వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేస్తున్నారు. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంత ఎన్సీసీ కెడెట్స్కి ఓన్లీ మిలిటరీకి కాకుండా ఆర్డీసీకి కూడా అంటే రిపబ్లిక్ డే కూడా సెలక్షన్స్ జరుగుతున్నాయని విన్నాము. అది ఏంటి సార్, ఆ ప్రాసెస్ ఏంటి? అక్కడ మేము వాళ్ళకి డ్రిల్ ప్రాక్టీస్ చేస్తాం. ఎందుకంటే రిపబ్లిక్ డేలో డ్రిల్ ఎన్సీసీ క్యాండిడేట్స్ డ్రిల్ ఒకటి ఇలా కంపెనీ తరఫు నుంచి మా ఎన్సీసీ నుండి పోతారు, వాళ్ళ కోసం క్యాండిడేట్స్ తయారు చేయడానికి ఇక్కడ మేము ప్రాక్టీస్ చేయిస్తున్నాము. వాళ్ళు కింద ప్రాక్టీస్ చేస్తున్నారు, విత్ రైఫల్తో ప్రాక్టీస్ ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేసి మేము పంపిస్తాం. మళ్ళీ ఢిల్లీలో ఇది రేపు రిపబ్లిక్ డేకి మా ఎన్సీసీ గ్రూప్ తరఫు నుంచి అక్కడ ఒక షో అవుతుంది. ఆ షోకి మేము క్యాండిడేట్స్ రెడీ చేస్తున్నాం ఇక్కడ. సో ఎంతమంది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది సార్? మేము మ్యాక్సిమం ఇక్కడ నుంచి 25-30 మెంబర్స్ పంపిస్తాము. మళ్ళీ అక్కడ ఢిల్లీలో కూడా సెలెక్షన్ అవుతుంది. అక్కడ ఢిల్లీ సెలెక్షన్ అయితే మళ్ళీ ఫైనల్ వాళ్ళు రిపబ్లిక్ డే రోజు షో ఇస్తారు మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇక్కడ ఎన్సీసీ కెడెట్స్ అందరికీ కూడా అంటే 800 ఎన్సీసీ కెడెట్స్కి అందరికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ అయితే జరుగుతూ ఉంది. దీంట్లో చాలా వరకు ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ చేసి ఉన్నారు. అండ్ అంతేకాకుండా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అలాంటివి కూడా కొన్ని పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిలోనూ డిసిప్లిన్, వాళ్ళ యొక్క సక్సెస్ గెయిన్ చేయాలి అంటే చాలా వరకు సాక్రిఫైస్ చేయాలి. వీళ్ళు మెంటల్గా అండ్ ఫిజికల్గా కూడా బోత్ అంటే మన రెండు కూడా కంట్రోల్ చేసుకుంటే మనం దేన్నైనా కంట్రోల్ చేయగలం అనేది ఈ ఎన్సీసీ కెడెట్స్ అందరికీ ఇచ్చే ట్రైనింగ్లో క్లియర్ కట్గా మనకు తెలుస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా చాలా ట్రైన్ చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క గోల్ అనేది ఆర్మీలో అవ్వచ్చు, లేకపోతే త్రివిధ దళాలలో దేంట్లో అయినా సరే వాళ్ళకు గోల్ ఉండొచ్చు. కానీ దేనికైనా ఒకే రకంగా వాళ్ళు ఒక యుద్ధానికి ఎలా వెళ్ళాలి, ఒక వార్ని ఎలాగ వాళ్ళు వార్ని ఎలాగ ఫేస్ చేయాలి అనే రీతిగా ఇక్కడైతే జరుగుతుంది. దీన్ని హార్డ్ అని మనం అంటున్నాం, కానీ వాళ్ళందరికీ చాలా నార్మల్గా ఉంది. ఎందుకంటే చూస్తున్న వాళ్ళందరికీ కూడా హార్డ్గా అనిపిస్తుంది, కానీ వాళ్ళు చేస్తున్నారు. అది ముందు నుంచి ట్రైనింగ్ ఉండడం వల్ల కూడా వాళ్ళు చాలా వరకు కూడా నార్మలైజ్గా చూస్తున్నారు. మేము ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే ఇదంతా మాకు ఇష్టం. వేర్ దెర్ ఈజ్ ఏ లైక్ అంటే మనం దేన్నైతే లవ్ చేస్తామో దాని గురించి ఎంత కష్టపడుతున్నా సరే దాన్ని అంత కష్టమనిలేగా మేము చూసుకోవట్లేదు అని కూడా ప్రతి ఒక్క కెడెట్స్ అయితే చెప్తున్నారు. వీళ్ళ యొక్క కెడెట్స్ అందరి యొక్క ట్రైనింగ్ సక్సెస్ఫుల్ అవ్వాలని, చాలామంది వరకు ఈ యొక్క రిపబ్లిక్ డేకి సెలక్షన్ అవ్వాలని మనం కోరుకుందాం. కెమెరామెన్ వినోద్తో కేజీఐ ఏబీ ఆంధ్రజ్యోతి.